భారతీయత యొక్క ఆత్మ ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సంఘటన చెప్తుంది. కోర్స్ ఇది సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది, అందరూ చూశారు. ఈ మధ్యనే రీసెంట్గా జరిగింది, నిన్న మొన్నట్లో జరిగింది. అదేంటంటే ఒక అమెరికన్ మహిళ తన పని మీద ఇండియాకు వచ్చింది. ఫ్లైట్లో దిగేటప్పటికి బెంగళూరులో అర్ధరాత్రి అయింది అనమాట. అర్ధరాత్రి అయింది. అక్కడి నుంచి ఆమె తన డెస్టినేషన్కి వెళ్ళాలి. హోటల్లో మరి ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్కి వెళ్ళడానికి దాదాపు 1 అవర్ పడుతుంది. క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో వెళ్తూ తన బాయ్ ఫ్రెండ్ తోటి ఫోన్లో మాట్లాడుతుంది. తనకి బాగా ఆకలేస్తుంది అని, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాకు భయం వేస్తుంది, ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఫస్ట్ టైం వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఏదైనా ఒక పిజ్జా షాప్ ఉంటే అక్కడ ఆపి ఒక పిజ్జా తింటే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఏం చేయలేదు, నేను వెళ్తాను అని చెప్పేసి, డెస్టినేషన్కి వెళ్తానని చెప్పేసి తనతో మాట్లాడుతుంది. అది డ్రైవర్ విన్నాడు. డ్రైవర్ విని పక్కకు ఆపాడు. ఆ పక్క కావగానే ఈమె ఇంకా భయపడి ఆ డ్రైవర్ పేరు కానివ్వండి, క్యాబ్ నెంబర్ కానీ మొత్తం అంతా అతనికి ఫోన్లో చెప్పింది. అది కూడా డ్రైవర్ విన్నాడు. ఒక 5 మినిట్స్లో అతను పక్కకు వెళ్ళి తిరిగి వచ్చాడు. వస్తూ ఒక పిజ్జా, ఒక కోక్, తర్వాత వాటర్ ఆమెకు తీసుకొచ్చి ఇచ్చి, మీరు ఏమాత్రమో భయపడకండి, నేను మీ బ్రదర్ లాంటి వాడిని, మీకు కంఫర్టబుల్గా ఉండడం కోసం అది ఆకలిస్తుంది అని చెప్పారు కదా, అందుకోసం అది ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను, మిమ్మల్ని నేను క్షేమంగా దింపే బాధ్యత నాది అని తీసుకెళ్ళి డెస్టినేషన్ దగ్గర దింపాడు. ఆమె దానికి చాలా ఆనందపడిపోయింది, చాలా సంతోషపడి అతనికి పిజ్జా పైసలు, తర్వాత 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇద్దాము అని ట్రై చేస్తే, వద్దు దయచేసి అవి ఇవ్వకండి, మీరు మా అతిథి దేవో భవ అని ఏదైతే మేము అనుకుంటామో దానికి గౌరవం ఇస్తూ మీకు ఇవన్నీ ఇప్పించాను నేను, థ్యాంక్ యూ, మీరు దయచేసి ఇక్కడ అందరినీ అనుమానపడకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు.